వెల్కమ్ టు డివై న్యూస్. తిరువూరు తహసీల్దార్ కార్యాలయం ముందు తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 8వ రోజు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల ధర్నాకు మద్దతు తెలిపి ధర్నాలో కూర్చున్న ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో చేస్తున్న సమ్మెకు ఏడీఎఫ్ ఎమ్మెల్సీలుగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో అంగన్వాడీ వర్కర్లకు అనేక హామీలు ఇచ్చారు లక్ష్మణరావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కంటే ₹1000 అదనంగా అంగన్వాడీ వర్కర్స్కు జీతం ఎక్కువ ఇస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు అని లక్ష్మణరావు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ₹13,650 వేతనం ఇస్తున్నారు. ఇక్కడ ₹14,650 వేతనం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాలని 25 సంవత్సరాలు చేసిన అంగన్వాడీ వర్కర్స్కి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలు గ్రాట్యుటీ 5 లక్షలు ఇవ్వాలని లక్ష్మణరావు ఈ సందర్భంగా మాట్లాడారు. అంగన్వాడీ మినీ సెంటర్ను మెయిన్ సెంటర్లుగా పెంచాలని, పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చర్చలకు పిలిచి ఆ చర్చల్లో వేతనాలు పెంపు గురించి అసలు చర్చించలేదు. అంగన్వాడీ యూనియన్తో చర్చించి వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి. ఇవే ప్రధాన డిమాండ్లు. లక్ష్మణరావు ఈ డిమాండ్లు పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదు అని లక్ష్మణరావు తెలిపారు. తెలంగాణలో మనం చూసాం, కేవలం 2% ఓట్లతో కేసీఆర్ ఓడిపోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అని లక్ష్మణరావు తెలిపారు. అంగన్వాడీలను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను, పెన్షనర్లను వ్యతిరేకం చేసుకున్నాడు. ఆ పరిస్థితి ఇక్కడ తెచ్చుకోవద్దు. మీరు వెంటనే అంగన్వాడీ యూనియన్తో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. నశించాలి రాష్ట్రపతి కమాండ్ వైఖరి,